సంబంధించి నిక్కర్తో కూడా ఓడగొడేసినారు మిమ్మల్ని. అయిపోయింది మీ కథ. 3,200 కోట్ల రూపాయల స్కామ్ లో నీ ఓఎస్డి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నీ గోవిందప్ప బాలాజీ అందరూ వరుస పెట్టి, ఆయన ఎవరు శ్రీధర్ రెడ్డి అంట, సజ్జల శ్రీధర్ రెడ్డి, అందరూ జైలుకు పోతున్నారు. వరుస పెట్టి క్యూ కడుతున్నారు. జగనన్న జైలు బాట పడుతున్నారు. జగనన్న జైలు బాట ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారా? జగనన్న జైలు బాట తెలీదా మీకే? ఎప్పుడో అంతకు ముందు జగనన్న బడి బాట. పొలిటీషియన్ కాదు కదండి, మాకు అంత క్లియర్ గా మా దగ్గర డేటా ఉండదు. మీరు ఏదో చెప్తే వింటాం, చెప్పండి ఏంటా జైలు బాట? వస్తుంది ఇప్పుడు. గోవిందప్ప బాలాజీ ఎక్కడవాడు, ఎవరు? చిత్తూరు జిల్లా వాడు, అత్యంత కీలకమైన వ్యక్తి. ఈ మొత్తం స్కామ్ వెనకాల గల్లాపెట్టి ఇన్ఛార్జి ఒక లేడీ డాను. ఈ గల్లాపెట్టి డబ్బులంతా ఎవరి దగ్గర పోయి చేరింది? ఒక మహిళామణి దగ్గరికి పోయి చేరింది. ఎవరండి మహిళామణి? వస్తుంది, ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది కదా, ఎందుకు తొందర? ఆ మహిళామణి ఎవరు, గల్లాపెట్టి ఇన్ఛార్జ్ ఎవరు, గోవిందప్ప బాలాజీని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి చెప్తాడు. మీరు అరెస్ట్ అవ్వకుంటూ, మీరు ప్రజాధనాన్ని దోచుకుంటూ మా మీద పడి ఆడటం ఏంది? దోచుకుని తిని నిజం ఇన్వెస్టిగేషన్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సుప్రీంకోర్టుకు పోయినారు బెయిల్ కావాలని. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? Taking into account the overall facts and circumstances, this court concludes that the petitioners are not entitled to leniency in the grant of anticipatory bail. Consequently, the petition lacking merit and dismissed. వీళ్ళు చేసిన వాదనలో మెరిట్స్ లేదు, వీళ్ళు ఇంట్రాగేట్ చేయాల్సిందే. ప్రజాధనాన్ని దోచుకుని ఉన్నారు. 3,200 కోట్లు. చూడండి, particularly taking note of the accusation that rupees 3,200 crores were said to be collected towards kickbacks. మీరు 3,800 అంటున్నారు, 1,00,000 కోట్లు డైరెక్ట్ గా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే క్యాష్ వెళ్ళిపోయింది సార్. సార్ ఇప్పుడు ఒక దొంగ దొరికాడు అనుకోండి, ఫస్ట్ వాడిని పోలీసులు కొడితే వాడు ఏం చెప్తాడు? సార్ లేదు సార్, నాకేం తెలుసు సార్, ఒక చిన్న సైకిల్ దొంగతనం చేసినాడు సార్ అంటాడు. ఇంకో 2 బీగితే, సార్ లేదు సార్, పక్క చదువులో 2 వీలర్ కూడా సార్ దొంగతనం చేసింది, నన్ను కొట్టద్దండి సార్ అంటాడు. ఇంకో 2 రోజులు ఇంట్రాగేట్ చేస్తాం. ఓకే, ప్రసాద్ గారు మీదేదో ఫ్రీజ్ అవుతుంది, మనతో పాటు శాఖర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. శాఖర్ రెడ్డి గారు నమస్తే అండి. వర్మ గారు, వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, మీకు సంబంధం లేకపోయినా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ పెరిగిందా తగ్గిందా అని. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కూడా చాలా అంశాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు. ముందు పవన్ కళ్యాణ్ గారు అంశం మీరు అబ్జర్వ్ చేసిన 1 yearలో ఏం జరిగిందన్నట్టు? సార్, నాకు మన నాగేంద్ర అన్న మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, బాగా నవ్వొచ్చింది సార్. మీతో ప్రయాణం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు, మీ సిద్ధాంతాలకు అనుబడి అని చెప్పేసి చాలా మంది ఆయన చుట్టూ తిరుగుతున్నాం సార్. పాపం మీరేం కోరుతో ప్రయాణం చేస్తా ఉన్నారు? పాకిస్తాన్ ఏదైతే కబంధ హస్తాల నుంచి బెలూచిస్తాన్కి కూడా స్వాతంత్రం వచ్చిందండి, మీకు మాత్రం రాదు ఇంకో 15 ఏళ్ల పాటు. మీ నాయకుడే మిమ్మల్ని వేరే చోట్ల తాకట్టు పెట్టేశాడు కదా, ఇంకా మీతో ఎవరితో ప్రయాణం చేయాలనుకుంటారు? ఆలోచన చేసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. సార్, పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ పెరిగిందా పెరగలేదా? సనాతన ధర్మం స్పీడ్ బాగా పెరిగింది సార్. కానీ ఏదైతే సింహాచలంలో గోడగూలి భక్తులు చనిపోతే ప్రభుత్వ వైఫల్యంతో గోడగూలి భక్తులు చనిపోతే కనీసం పరామర్శకు కూడా పోలేదు సార్. స్పీడ్ బాగా పెరిగింది సార్. ఎక్కడన్నా